జాతీయ ఉద్యమం బెంగాల్ విభజన 1905. లార్డ్ కర్నన్ కారంలో 1905 జూన్ 19న విభజనను పూర్తి చేశారు. అయితే ఇది 1905 అక్టోబర్ 16న అమల్లోకి వచ్చింది. బెంగాల్, ఒరిస్సా, బీహార్, అస్సాంను కలిసి ఒక రాష్ట్రంగా ఉన్నాయి. 1874లో అస్సాంను వేరు చేశారు. దీన్ని చీఫ్ కమిషనర్ పాలనలోకి తీసుకెళ్లారు. విలియం నార్త్ 1896లో ఢాకా, చిట్టగాంగ్, మైమన్సింగ్లోని కొన్ని ప్రాంతాలను అస్సాంలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. 1903 బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఆండ్రూ ఫ్రేజర్ విలియం వార్న్ ప్రతిపాదనకు ఒక రూపు వచ్చింది. వీరిలో కర్నన్ 1906లో బెంగాల్ విభజనను తెరపైకి తెచ్చారు. ఆనాడు బెంగాల్లో రాష్ట్రం 8.5 కోట్ల జనాభాతో 1,89,033 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉండేది. ఒక గవర్నర్ పాలించడం అనేది కష్టమని పరిపాలన కోసం విడదీశారు. వందే మాతర ఉద్యమం బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవలలోని దేశభక్తి గీతమైన వందే మాతరం ఈ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది. 1905లో ఏర్పాటు చేసిన విభజన ప్రకటనను బెంగాల్ రెండు ప్రావిన్సులుగా ఏర్పాటు చేయడం జరిగింది. బెన్సోల్, ఢాకా, బారిసాల్ పట్టణంలో నిరసన సభలు నిర్వహించారు. సురేంద్రనాథ్ బెనర్జీ, కృష్ణకుమార్ మిత్రా, పృథ్వీష్ చంద్రయాన్ లాంటి వారు నిరసనలు తెలుపుతూ వ్యాసాలు రాశారు. బెంగాల్ విభజన రద్దు. లార్డ్ హార్డింగ్ పదవీ కాలంలో 1911లో బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ V రాణి మేరీ సందర్శనార్థం భారతదేశానికి వచ్చారు. వారి గౌరవార్థం దర్బార్ని ఏర్పాటు చేశారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకుంది. దానిలో చేసిన 2 ప్రకటనలు, ఒకటి బెంగాల్ రద్దు, 2 రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడం. 1905 ఆగస్టు 1న కలకత్తాలో టౌన్ హాల్ ప్రజా సమావేశం నిర్వహించి విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం కార్యక్రమం. 1907 PCR అనే నాయకుడు కలకత్తాలో బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్స్ను స్థాపించారు. దీని స్థాపనకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆర్థిక సాయం చేశారు.